తీశారు కాబట్టి ఆ విషయాలన్నింటిని కూడా పొందుపరిచారు. ఎవరెవరు ఎలా వ్యవహరించారు, ఎక్కడికి మళ్ళీ ఇచ్చారు లాంటి విషయాల్లో కూడా అందులో పొందుపరిచారు. డబ్బు విషయంలో కూడా ఏం చెప్తారు ఫైనల్గా మీరు? సార్ ఈరోజు సిట్టు పొందుపరిచిన విషయాల కంటే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీ సిట్టుకి ఇప్పటికి 1 by 1 తెలుస్తుంది కానీ రాష్ట్ర ప్రజలు గత 5 ఏళ్లలో ఒక హోమ్ గార్డ్ ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఒక ఎస్ఐ ప్రమోషన్ రావాలన్నా ఆ ఫైలు ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది, ఎక్కడ తర్వాత ఎక్కడికి వెళ్తుంది అనేది ప్రతిదీ తెలుసు రాష్ట్ర ప్రజలకి. ధనుంజయ్ అన్న, కృష్ణమోహన్ అన్న చెప్పకుండా మా జగన్ అన్న అసలు కనీసం ఒక స్విచ్ నొక్కితే ఒక ఫ్యాన్ కూడా తిరగదు. వాళ్ళు చెప్తే అదిగో ఆ స్విచ్ నొక్కితే అప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది. అది ఆయన చెప్తే గాని వీరు నొక్కరు. మరి గోవిందప్ప బాలాజీ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయనకి మా రాష్ట్రానికి ఏం సంబంధం? వాళ్ళ వ్యాపారాలు కదా, వాళ్ళు చేసే పత్తి వ్యాపారాలకి మాకేం సంబంధం? మరి ఆ పత్తి వ్యాపారం ఓనర్ గారు ఎవరు? ఎవరు ఏం వ్యాపారం చేస్తున్నారు? భారతీయ సిమెంట్స్ కదా. మరి ఆ ఓనర్ గారిని రికార్డెడ్ ఎవిడెంటరీగా ఆమెను పిలిపించరా? అమ్మా, తమరు యందు పని చేస్తున్నటువంటి ఆ స్థాన విద్వాంసుడైనటువంటి గోవిందప్ప బాలాజీ గారు మీ షేర్లను ఇంకొక దగ్గర పెట్టినారు, మీకు తెలుసా? ఆవిడ సంతకం లేకుండా షేర్లు ఎక్కడన్నా సేవ్ చేయడానికి అవుతుందా అండి గోవిందప్ప బాలాజీ గారికి? అవదు కదా. లిక్కర్ లో డబ్బులు తీసుకొచ్చి గోవిందప్ప బాలాజీ డైరెక్ట్ గా ఇంకొక మీరు చెప్తున్న డొల్ల షెల్ కంపెనీలోనే ఎలా పెడతాడు? ఈవిడ సంతకం లేనిదే చెక్కి ఈవిడది. వాళ్ళు ముఠా మేసురు లాంటి వాళ్ళు, పాపం పనోళ్ళు వెళ్ళి డ్రా చేసుకుని వస్తారు. బ్యాగులు కట్టలు కట్టలు ఆ వెహికల్లో ఈ వెహికల్లో దారి మళ్ళిస్తుంటారు. కానీ చెక్కు మీద సంతకం పెట్టాల్సిన ఓనర్ మీది, ఓనర్ అమ్మ గారు ఇక్కడన్నా వస్తారా? వివేకానంద రెడ్డి గారికి మర్డర్ కేసులో 4ంటికి ఫోన్ చేసినప్పుడు మరి అప్పుడు కూడా రాలా ఆవిడ. ఇప్పుడు కూడా ఈవిడ తెర మీదకి వస్తుందో లేదో మాకైతే తెలియదండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక్కడ వీరు ఎవరి కింద పనిచేస్తున్నారు? ఇంకో స్వర్గం లాగా అయిపోయింది సార్. మాకు అర్థం కావట్లా. 31, 32, 33 గోవిందప్ప బాలాజీ గారా లేకపోతే ధనుంజయ అన్న, కృష్ణమోహన్ అన్న, వీళ్ళు ముగ్గురే కనపడుతుంటారు. వీళ్ళు ఎవరి దగ్గర పనిచేస్తున్నారు? వాళ్ళ ఓనర్లను తీసుకురండి, సతీ సమేతంగా రమ్మనండి. కొన్ని కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాళ్ళు దోషులను కూడా మేము అనమండి, వాళ్ళు నిందితులను కూడా మేము అనమనండి. కానీ అనుమానితులేమో, వాళ్ళకి తెలిసి ఉండొచ్చేమో. ఇప్పుడు అన్నిసార్లు ప్రస్తావన ఏమొచ్చింది? సీఎం గారి సంతకం లేకుండా పాలసీ రన్ అవ్వదు, పాలసీ బయటికి ఇంప్లిమెంట్ అవ్వదు. ఒక జీవో పాస్ అవ్వాలంటేనే సీఎం గారి సంతకం, ఒక హోమ్ గార్డ్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటేనే గౌరవ సజ్జల గారు, ధనంజయ అన్న, కృష్ణమోహన్ అన్న. అసలు ఇంతమంది పైల్వాన్ నుండి సజ్జల భార్గవ్ గారికి సంబంధం లేదంటే నాకు అర్థం కావట్లా. సజ్జల భార్గవ్ గారి పేరు ఇంకా తెర మీదకి రాలా, ఇంకా పోను వస్తుందేమో చూడాలి. ఎందుకంటే మీరు అతను అన్నట్లుగా ఇంకా highly విచారణ జరుగుతుంది కాబట్టి ముందు ముందు ఇంకేమైనా తెలిసే ఛాన్స్ ఉంటుంది, చాలా అవును విషయాలు సార్. రావాల్సి ఉంటుంది. ముందు చాలా విషయాలు తెలుస్తాయి. ఆ ముందు ఎంత ముందు అంటే ఒక 3 ఏళ్ళు అవుతుందా, ఒక 5 ఏళ్ళు అవుతుందా? ప్రభుత్వాలు ఇంకా కంటిన్యూ చేపిస్తుంటారా వీళ్ళు? సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, దీంట్లో మేడం గారు డమ్ లాడించారు. మేడం గారు తెర మీదకి రావాలని మేము కోరుకున్నాం. ఎందుకంటే గోవిందప్ప బాలాజీ గారు ఏ కంపెనీలలో అయితే పెడతారో ఆవిడకి తెలుసా లేదా? అట్లీస్ట్ ఒక 2-3 క్వశ్చన్లైనా దయ ఉంచి సిట్టి గారు ఒక నోటీస్ ఇచ్చి ఆమెను పిలిపించి దయచేసి ప్రశ్నలు అడగండి. ఆమెను ఎక్కువసేపు టైం వేస్ట్ చేయకండి, ఎందుకంటే ఆవిడ చాలా బిజీగా ఉంటారు. సో ప్రశ్నలు అడగండి, తప్పులేదు. అదే రకంగా సీఎం గారి సంతకం లేకుండా ఆ పాలసీ రన్ అవ్వదన్నారు కదా సార్, మీకు తెలుసా? మీ కింద వాళ్ళు ఇలా చేస్తున్నారని మీకు తెలుసా? మీ కింద వాళ్ళు పాపం మీ పేర్లో చెప్తుంటారు అక్కడక్కడ, కానీ ఇక్కడ మాత్రం చెప్పట్లేదు. సో అనే విషయాన్ని, విషయ సమీకరణని ఇంతమంది 12 మందినో డజన్ మందినో అరెస్ట్ చేస్తున్నారు కదా. వెంకటేష్ నాయుడు గారికి అంతంత డబ్బులు ఎక్కడ వచ్చినాయి? మిల్కీ బ్యూటీ ఈ పాత్రలోకి ఎందుకు వచ్చినాయి? ఇంకెంతమంది పైలు వాళ్ళందరూ దిగుతారు? సో ఇవన్నీ రావాలంటే వీరిద్దరిని విచారణ చేపిస్తే నెక్స్ట్ ఏమన్నా వస్తుంది. వీరిద్దరిని అరెస్ట్ చేయమన్నట్ల విచారణ జస్ట్ చూద్దాం. మీరు అన్నట్లుగా మరి సిట్ ఆ దిశగా విచారణ సాగిస్తుందా, ఎటు నెక్స్ట్ స్టెప్ ఏందనేది